4వ స్కందంలో 11వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. సో ఈరోజు 11వ అధ్యాయం మొదలు పెడతాము. ఈరోజు ఇంకా రేపు కలిపి 11వ అధ్యాయం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈరోజు మొదటి శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో ఇప్పటివరకు మనం చూసాము, యక్షులతో ధ్రువుడు యొక్క యుద్ధం జరుగుతుంది. అప్పుడు యక్షుల ద్వారా వాళ్ళ యొక్క మాయ ద్వారా మొత్తం ధ్రువుడు కొంచెం అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది మునులు ఋషులు వచ్చేసి ధ్రువుడికి ప్రోత్సాహిస్తారు. ఇంకా ఆయనకి భగవంతుడి నామాన్ని స్మరించుకోమని సలహా కూడా ఇస్తారు. సో ఇప్పుడు దీని తర్వాత మరి ధ్రువుడు ఈ యక్షుల సృష్టించిన మాయని ఎలా అధిగమించి మళ్ళీ ఎలా వాళ్ళని హతమారుస్తారు. దాని తర్వాత మరి ధ్రువుడు ఇలా వాళ్ళని హతమార్చడం చూసి తర్వాత స్వయంభూమను అంటే ఆయన తాతయ్య వచ్చేసి ధ్రువుడిని యుద్ధం మానుకోమని ఆయన్ని ఆదేశిస్తారు. సో ఆయన ఆదేశాన్ని పాటించి ధ్రువుడు యుద్ధాన్ని మానుకుంటారు. సో దానికి ఎన్నో ఉపదేశాలు ఆ సమయంలో స్వయంభూమను ధ్రువుడికి నచ్చచెప్పడానికి, ఎందుకు యుద్ధం చేయడం ఇంకా ఉచితం కాదు అని, ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపేస్తేనే అది శ్రేయస్కరం అందరికీ అని స్వయంభూమను ఎన్నో విధాలుగా ధ్రువుడికి నచ్చచెప్తారు. సో ఆయన ఆదేశాలని ధ్రువుడు పాటిస్తారు. సో ఇందులోంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. సో మనము మంగళాచరణ చేసుకొని మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మొదటి శ్లోకం. మైత్రేయ ఉవాచ నిశమ్య గదతామేవం ఋషీణాం ధనుషి ధ్రువః సందదేస్త్రం ఉపస్పృశ్య యన్నారాయణ నిర్మితం. మైత్రేయుని ఏం చెప్తున్నా అంటే, ఓ విదురా, అప్పుడు ధ్రువుడు ఇటువంటి మునుల ద్వారా ఎంతో ప్రోత్సాహం పూరితమైన వాక్యాలను విని ఆయన వెంటనే ఆచమన్ చేసుకొని జలాన్ని స్పర్శించి ఆచమన్ చేసుకొని వెంటనే నారాయణుడు స్వయంగా నిర్మించిన బాణాన్ని తన ధనుస్సు పైన ఎక్కుపెట్టాడు. సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళు సృష్టించారు మాయ. సో ఈ మాయ నుంచి బయటపడాలంటే, ఈ మాయను అధిగమించాలి అంటే అది మనము భగవంతుడు
నారాయణుడి యొక్క ఆశ్రయాన్ని గ్రహించినప్పుడే అది సంభవం. అది మనకు కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తారు. మాం ఏవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో నాకు ఎవరైనా శరణాగతులు అయిపోతే ఎంతో సులభంగా వారు ఈ యొక్క మాయను అధిగమించగలరు, మాయ సృష్టించిన మోహం నుంచి బయటపడగలరు. సో అదే ఇక్కడ ఒక విధంగా చూస్తే ఆ నారాయణుడు నిర్మించిన నారాయణ అస్త్రాన్ని ఇక్కడ ఇప్పుడు ధ్రువుడు ప్రయోగించబోతున్నాడు. దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది వచ్చే శ్లోకాల్లో ఉంటుంది, ఏం జరుగుతుంది అని. సో భాగవతంలో కూడా మరి మనము ఏం చేయాలి, అలా మాయా మోహితం నుంచి, మాయ మనను మోహితం చేసినప్పుడు మనం ఎలా బయటపడవచ్చు, దానికి మనకు భాగవతంలో ఇచ్చారు సమాధానం. ఈ కలియుగంలో సో మనము మాయతో యుద్ధం చేయడానికి ఉపయోగించవలసిన అస్త్రం సాంగోపాంగాస్త్ర పార్షదం. సో హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు ఇక్కడ పంచుతున్నారు. ఇదే అస్త్రం అని చైతన్య మహాప్రభు ఇంకా ఆయన అందరి పార్షలతో కలిసి కలియుగంలో అవతరించారు. సో ఈ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన ఈ హరే కృష్ణ మహామంత్రమే మనకు నారాయణ అస్త్రం అన్నమాట. మాయ నుంచి మనము ఈ ప్రపంచంలో దాని ప్రభావం నుంచి బయటపడడానికి. సో ఇప్పుడు మనము రెండో శ్లోకం చూద్దామంట. సంధీయమానా ఏతస్మిన్ మాయా గుహ్యక నిర్మితాః క్షిప్రం వినేషుర్విధుర క్లేశజ్ఞానోధయేయత. సో ధ్రువ మహారాజు ఈ విధంగా నారాయణ అస్త్రాన్ని తన యొక్క ధనుస్సుకి పెట్టగానే ఆ యక్షులు సృష్టించిన ఆ మాయ అంతా కూడా వెంటనే మాయమైపోయిందంట. ఎలాగైతే ఒక వ్యక్తి ఎప్పుడైతే తనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో, తను ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని సాక్షాత్కారం పొందుతాడు ఈ విషయంలో, నేను ఆత్మని శరీరాన్ని కాదు అని. ఆ సమయంలో ఈ భౌతిక ప్రపంచంలో ద్వారా కలిగే దుఃఖాలు, బాధలు అన్నిటి నుంచి వెంటనే, భౌతికంగా కలిగే దుఃఖాలు బాధల నుంచి అన్నిటి నుంచి వెంటనే ఆయనకి, దుఃఖాలు సుఖాలు అన్నిటి నుంచి కూడా ఆయనకి వెంటనే ముక్తి లభిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇదే మనకు అర్థమవుతుందన్నమాట. కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మాయకు స్థానం లేదు. సో అదే మనకు చెప్తున్నారు, ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారానికి స్థానం లేదు, అలాగే కృష్ణుడు ఉన్న చోట ఇంకా మాయ ఉండదు. సో మాయ అంటే ఏమిటి అంటే, ఒక వాక్యంలో చెప్పాలంటే అంధకారం అంటే ఏమిటి, ఎక్కడ వెలుతురు లేదో అది అంధకారంగా ఉంటుంది అసలు, అవును. అలాగే ఎక్కడ కృష్ణుడు లేడో అక్కడ మాయ ఉంటుంది. మాయ అంటే అక్కడ కృష్ణుడు లేడు అని, కృష్ణుడు ఉంటే అక్కడ మాయ ఉండదు, అదనమాట అర్థం. అందుకనే ఒకవేళ మనము మాయ నుంచి మనము దూరంగా ఉండాలి, మాయ మనను ఏమి ప్రభావితం చేయకూడదు అంటే మనం ఎల్లప్పుడూ కూడా భగవంతుడిని ఆశ్రయించి ఎలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి మనము ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క సాంగత్యంలో మనం ఉండొచ్చు. తద్వారా మనం మాయ నుంచి, ఆ మాయ సృష్టించే మోహం నుంచి మనము ఆ ప్రభావం నుంచి బయటపడవచ్చు, దూరంగా ఉండొచ్చు, ప్రభావితం కాకుండా ఉండొచ్చు. తస్యాస్త్రం ధనుషి ప్రయుంజతః సువర్ణపుంఖా కలహంసవాససః వినిశ్రితా వివిశుర్విషద్బలం యతావనం భీమరవాశిఖండినః. సో ఆ ధ్రువ మహారాజు నారాయణాస్త్రాన్ని తన విల్లుకి పెట్టగానే, ధనుస్సుకి పెట్టగానే ఆ యొక్క బాణానికి ఉన్న కొన్ని ఫెదర్స్, ఈకలు, అవి వెంటనే దాని నుంచి బయటికి వచ్చేసాయి ఎగురుకుంటూ గాల్లో. సో ఈ జస్ట్ ఫెదర్స్, ఈకలు మాత్రమే ఇవి
ఒక హంస యొక్క ఫెదర్స్ లాగా, ఈకల్లాగా అవి ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళి ఒక రకమైన శబ్దాన్ని సృష్టించాయంట. ఆ శబ్దాన్ని ఎలా సృష్టించాయంటే నెమళ్ళు అన్నీ ఒకేసారి కలిసి ప్రవేశించినప్పుడు అడవిలోకి పెద్ద శబ్దాన్ని చేస్తాయంట. అటువంటి శబ్దాన్ని సృష్టించాయంట అవి శత్రువుల దగ్గరికి వెళ్ళి. దాని తర్వాత తైస్తిగ్మధారై ప్రధనే శిలీముఖైర్ ఇతస్తతః పుణ్యజనా ఉపద్రుతాః తం అభ్యదావన్ కుపిత ఉదాయుధాః సుపర్ణమున్నాద్ధ పణ ఇవాహయః. సో దీని తర్వాత దీని నుంచి వచ్చిన ఎంతో బాణాలు, ఈ నారాయణాస్త్రం నుంచి వచ్చిన బాణాలన్నీ కూడా మిగతా అక్కడ ఉన్న అందరూ శత్రువుల గుండెల్లో చీల్చుకొని వెళ్ళిపోయి వాళ్ళందరినీ చాలామందిని హతమార్చేశాయి. చాలామంది అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయారు. సో చాలామంది అలా ఆ అస్త్రాల యొక్క ప్రభావం, నారాయణాస్త్రం యొక్క ప్రభావం ద్వారా వాళ్ళందరూ అలా ఆ యుద్ధ భూమి మీద పడిపోతున్నారు, దాన్ని తట్టుకోలేక దాని తాటికి. కానీ మిగతా యక్షులు ఈ విషయాన్ని చూసి, ఈ విషయాన్ని గమనించి వెంటనే ఎలాగైనా సరే వాళ్ళందరూ కూడా తొందరగా వారి అస్త్రాలన్నింటినీ సేకరించి మళ్ళీ తిరిగి ధ్రువుడి పైన ఆక్రమణ చేయడానికి ప్రయత్నించారు. ఎలాగైతే ఒక గరుడు ద్వారా ఎప్పుడైనా సర్పం పాముని గరుడు పాముని అజిటేట్ చేసినప్పుడు, అంటే పాము పైన ఆక్రమణ చేసినప్పుడు పాము వెంటనే ఎలాగైతే తన్ను రక్షించుకోవడానికి మళ్ళీ తిరిగి గరుడి పైన కూడా తన పరగలు విప్పి ఆక్రమణ చేయడానికి ప్రయత్నిస్తుందో, అలాగే ఈ యక్షుల యొక్క సైన్యం అంతా కూడా వీళ్ళందరూ కూడా వెంటనే ధ్రువ మహారాజుని మళ్ళీ ఆయన వైపు అస్త్రశస్త్రాలు, వాళ్ళ దగ్గర అస్త్రాలనే వాటితో తిరిగి ఆక్రమణ చేయడానికి సిద్ధమయ్యారు. సతాన్ ప్రశత్కైర్ అభిధావతో మృదే నికృత్త బాహూరు శిరోధరోధరాన్ నినాయలోకం పరమర్కమండలం వ్రజంతి నిర్భిద్య యమూర్ధ్వరేత్తసః. సో ఈ విధంగా ఎప్పుడైతే ధ్రువ మహారాజ్ చూశాడో యక్షులందరూ ముందుకొస్తున్నారు, మళ్ళీ వాళ్ళ యొక్క ధనుషు, బాణాలు, ఇంకా రకరకాల అస్త్రాలు తీసుకొని, సో వెంటనే ఆ ధ్రువ మహారాజు ఇంకా ఆయన బాణంతో, ఆయన ధనుషుతో ఎన్నో బాణాలను వదిలాడు. తద్వారా వాళ్ళందరూ శత్రువులందరూ కూడా ముక్కలుగా వాళ్ళందరూ అయిపోయారనమాట. సో వాళ్ళ కాళ్ళు, చేతులు అన్నీ కూడా శరీరం నుంచి సపరేట్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా యక్షులను వాళ్ళని హతమార్చి, ఈ యుద్ధంలో వాళ్ళందరినీ ఇలా హతమార్చేసి వాళ్ళకి పైలోకాలకు పంపించేస్తున్నాడు ధ్రువుడు. సో చాలామంది అలా సూర్యుడి కన్నా పైన ఉన్న లోకాలకి పంపించేస్తున్నారు. ఏవైతే ఒక ఉన్నతమైన బ్రహ్మచారులు ఎవరైతే ఎప్పుడు వాళ్ళ వీర్యాన్ని కోల్పోరో వాళ్ళు చేరుకునే లోకాలకి యక్షుల్ని ధ్రువ మహారాజు చంపేసి పంపించేస్తున్నాడు. సో ఈ విధంగా ఇందులోంచి ఒక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు కానీ, భగవంతుడి యొక్క భక్తుల ద్వారా వారి చేతులు కానీ మనకి ఎవరికైనా కానీ మృత్యు దక్కితే వాళ్ళకి ఏమీ నష్టం లేదు. అది ఎప్పుడూ మంగళదాయకమే వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, యక్షులు ఇలా ధ్రువ మహారాజు ద్వారా ఆయన చేతుల్లో మరణించడం ద్వారా వాళ్ళకి ఎంతో మంచి లోకాలన్నమాట. సూర్యుడి కన్నా కూడా పై లోకాలు, అంటే పైన బ్రహ్మలోకం, సత్యలోకం అటువంటి లోకాలు లభించాయి. అవి సాధారణంగా ఎవరికి లభించవు, ఓన్లీ ఊర్ధ్వరేత బ్రహ్మచారులకు మాత్రమే. ఇక్కడ రాశారు ఇయం ఊర్ధ్వరేత సహ. సో అందుకనే ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే, ఇలా చంపడం అనేది, హతమార్చడం అనేది యుద్ధంలో అది అప్పుడు అన్నిసార్లు అన్ని వేళలో కూడా అదేమి అనుచితమైన కార్యం కాదు. సో ఒకవేళ భగవంతుడి ద్వారా కానీ, భగవంతుడి యొక్క భక్తుల ద్వారా కానీ, లేకపోతే పెద్ద పెద్ద యజ్ఞాల్లో కానీ ఇలా ఏవైనా మనుషులు కానీ పశువులు కానీ చనిపోతే
దాని ద్వారా వారికి మేలే జరుగుతుంది, వాళ్ళకి ఏమీ కీడు జరగదు, దానివల్ల వారికి లాభమే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అని ప్రభుపాల ద్వారా రాశారు. అందుకనే ఇక్కడ ఈ విధంగా మామూలుగా ఇక్కడ ఇంకో విషయం గురించి ఒకటి రాశారు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే శుద్ధంగా బ్రహ్మచర్యను పాటిస్తే ఎప్పుడు కూడా వాళ్ళు వీర్యాన్ని కోల్పోకుండా మొత్తం జన్మలో, సో అప్పుడు వాళ్ళు సత్యలోకానికి చేరుకుంటారు. సో ఇది వాళ్ళకి కలిగే లాభం. సో అందుకనే ఒకటేంటంటే వేదిక మన సంస్కృతి సభ్యతలో మైథున అంటే స్త్రీ పురుషులు సాంగత్యం చేసుకోవడం అనేది, మైథునంలో పాల్గొనడం అనేది అందరికీ అనుమతి ఇవ్వలేదు. ఓన్లీ గృహస్థులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మిగతా 3 ఆశ్రమాలు అంటే బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల్లో దీనికి అనుమతి లేదు. ఓన్లీ గృహస్థులు మాత్రమే, అది కూడా వాళ్ళు ఓన్లీ సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి. సో ఇది మామూలుగా ఈ విధంగా ఊర్ధ్వరేతస అని ఇక్కడ రాశారు కదా, ఇది ముఖ్యంగా మాయావాది సన్యాసుల్ని ఉద్దేశించి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా ఇలా కఠోరమైన తపస్సులు కూడా చేస్తారు, ఇలా బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తారు అన్నీ. తద్వారా వాళ్ళు బ్రహ్మలోకాలకి చేరుకోవచ్చు. వాళ్ళ లక్ష్యం కూడా బ్రహ్మ జ్యోతిలో విలీనం అయిపోవడం. కానీ ఒకవేళ ఎవరైనా అలా బ్రహ్మలోకాలకి వెళ్ళినా కానీ ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తనం అర్జున అని కృష్ణుడు భగవద్గీతలు అంటారు కదా, బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళు వాళ్ళ పుణ్యకర్మలంతా కూడా ముగిసిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మర్త్యలోకమైన భూమి మీదకి తిరిగి రావాల్సిందే. అందుకని అస్సలైన ముక్తి మనకు ముందే చర్చించుకున్నాం. ఒకవేళ బ్రహ్మజ్యోతికి వెళ్ళినా కానీ విలీనమైన మళ్ళీ వాళ్ళు అసంతృప్తితో మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చేస్తారు, ఏదో రకమైన కార్యాలు చేసుకోవడానికి, సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇంకా వెతుక్కుంటూ. సో అందుకనే అసలైన ముక్తి అంటే ఏంటి అంటే అది మనం భక్తి ద్వారానే పొందవచ్చు అని ప్రభుపాల్ గారు ఇక్కడ రాస్తున్నారు. సో మనము ఈ యొక్క భక్తి ద్వారా బ్రహ్మలోకాలే కాదు, దానికన్నా పైన ఉన్న ఆధ్యాత్మిక లోకానికి కూడా మనం చేరుకోవచ్చు. అక్కడే మనకి అసలైన శాశ్వతమైన ఆనందము మనకు లభిస్తుంది, అనంతమైన ఆనందం. సో ఇది మనము భక్తి ద్వారానే పొందవచ్చు అన్నమాట. హరిం వినాన శృతిం తరంతి, కృష్ణుడి యొక్క కృప లేకపోతే మనము ఈ యొక్క లోకాల్ని అంటే భగవద్ధామాన్ని చేరుకోలేము. సంపూర్ణంగా అసలైన ముక్తిని మనం ఎప్పుడూ పొందలేము. దానికి కృష్ణుడికి భక్తి చేసుకోవాల్సిందే, హరిభక్తి చేసుకోవాల్సిందే అని ఇక్కడ రాస్తున్నారనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ఇక్కడ ఇవాళ రేపైతే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా అదే రాస్తున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకి, సామాన్య ప్రజలకి తెలియవు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, విలువ ఏంటి. సో తాన్ హన్యమానానభివీక్ష్య గుహ్యకాన్ అనాగసశ్చిత్రరతేన భూరిశః ఔత్తానపాదిం కృపయా పితామహో మనుర్జగాదోపగతః సహర్షిభిః. తో స్వయంభూమను ఎప్పుడైతే చూశాడో ఈ ధ్రువ మహారాజు ఆయన ఇంతమంది యక్షుల్ని వధిస్తున్నాడు, చంపేస్తున్నాడు, వీళ్ళందరూ కూడా అపరాధులు కాదు. అందుకనే వీరందరి పట్ల దయ కలిగి స్వయంభూమను అంటే ధ్రువ మహారాజు యొక్క తాతగారు, సో ఆయన ఇలా అందరి పట్ల ఈ యక్షుల పట్ల దయ కలిగి ఆయనకి ఈ ధ్రువుడి దగ్గరకు వచ్చి ఇంకా మిగతా ఋషులు మునులతో సహా కలిసి వచ్చి ధ్రువుడికి ఒక సదోపదేశం చేద్దాము అనే ప్రయత్నం ఇప్పుడు చేస్తారు. అందుకనే ఇక్కడ చేరుకున్నారంట, యుద్ధ భూమిలో ఎక్కడైతే యుద్ధం నడుస్తుందో అక్కడ చేరుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక వ్యక్తి, ఒక యక్షుడు ఎవరో చంపేశారు ధ్రువుడి యొక్క తమ్ముడిని ఉత్తమ. అలాగని ఇప్పుడు మనము మరి ఒక్క వ్యక్తికి బదులుగా ఒక వ్యక్తి చంపాడు ఒక వ్యక్తిని, సో ఒక వ్యక్తికి బదులుగా మొత్తం సమాజాన్ని, మొత్తం వంశాన్ని, మొత్తం ఆ యొక్క జాతిని సమూలంగా హతమార్చేయడం అనేది అది సరైన
విధానం పద్ధతి కాదు అనే విషయాన్ని ఇక్కడ మనకి స్వయంభూమను తెలియజేయబోతున్నారు. ఇలా ఒక్కొక్కసారి మనము చూడొచ్చు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా, కలియుగంలో కూడా ఒక్కొక్కసారి ఒక వ్యక్తి తప్పు చేస్తాడు, దానికోసం ఆ రాజ్యాన్ని అంతా కూడా వేరే రాజ్యము లేకపోతే వేరే దేశం ఆ దేశాన్ని పైన యుద్ధం చేసేయచ్చు. సో ఈ విధంగా ఎవరో ఒకరు తప్పు చేస్తే మొత్తం సమాజాన్ని, మొత్తం రాజ్యాన్ని, మొత్తం దేశాన్ని, అందులో ఉన్న అందరు అమాయకుల్ని కూడా వధించేయడం, వారికి కూడా శిక్ష విధించడం, ఆ సమాజాన్ని మొత్తం పైన ఆక్రమణ చేసి వాళ్ళని హతమార్చడం అనేది మను యొక్క సిద్ధాంతం, మను యొక్క నియమాల ప్రకారం అది తప్పు. ఎందుకంటే మనిషి జాతికి మనం చెప్పుకున్నాం కదా, మనుష్య అనేది మనువు నుంచే మన వంశం, మనిషి యొక్క జాతి పుట్టుకొచ్చిన వంశం. సో మనకి అన్ని నియమాలు ఇచ్చారు, మనుషులు పాటించవలసిన నియమాలు ఏమిటి అని. సో అది నియమాలు ప్రకారం లేదన్నమాట. మనురువాచ అలం వత్సాతిరోషేణ తమోద్వారేణ పాప్మన ఏన పుణ్యజనానేతాన్ అవిధిస్త్వం అనాగస. ఇప్పుడు మనం ఏం చెప్తారంటే, వత్స అంటే ఓ నా పుత్రుడా, అంటే ఆయన ఇక్కడ ధ్రువుడిని, ఆయన మనవడే అవుతాడు. సో వత్స అని సంబోధిస్తూ దయచేసి ఆపే. అతి రోషం అంటే అవసరం కన్నా ఎక్కువ క్రోధం, అది మంచిది కాదు. ఇది తమో ద్వారేన పాపమేన, ఇది తమో ద్వారం, తమో గుణం దేనికి ద్వారాన్ని తెరుస్తుందంటే నరకానికి వెళ్ళే ద్వారాన్ని మనకు చూపిస్తుంది, ఆ దారి చూపిస్తుంది. ఆ దారిలో వెళ్తున్నాం మనం ఎప్పుడైతే అతి క్రోధాన్ని, అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ క్రోధాన్ని ప్రదర్శించినప్పుడు. సో అందుకనే ఇప్పుడు నువ్వు యక్షుల్ని చంపావు ఇంతవరకు, సరే, ఇప్పుడు ఇంకా చంపుతూ ఉన్నావు, కొనసాగిస్తున్నావు ఎవరైతే అసలు అపరాధులు కాదు. అందుకే నువ్వు ఇప్పుడు నీ యొక్క హద్దులు దాటిపోతున్నావు. నీ క్రోధము ఏ హద్దులో ఉండాలో ఆ హద్దు దాటిపోతుంది. సో ఇప్పుడు అందుకనే దాని కారణంగా అపరాధులు కాని అమాయకమైన యక్షుల్ని కూడా నువ్వు వధించేస్తున్నావు, నిరాపరాధులైన యక్షుల్ని కూడా నువ్వు వధించేస్తున్నావు అని ఇక్కడ మను చెప్తున్నారన్నమాట. సో మరి మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఈరోజు రేపు చాలా చర్చ ఉంటుంది. ఎన్నో విషయాలు మనకి మనువు చెప్తారు, దానికి ప్రభుపాల్ వారు కూడా మంచి తాత్పర్యాలు ఇస్తారు. సో ఇక్కడ అతిరోషేణ అని రాశారు కదా, అందుకే ఇది అన్నెసెసరీ యాంగర్ అంటే అవసరము లేని క్రోధం, అది ఇక్కడ చెప్తారనమాట. సో మనం ముందే చర్చించుకున్నాం, ముందు కూడా ప్రభుపాల్ వారు చెప్పారు, చంపడం అనేది తప్పేం కాదు. ఎప్పుడైతే మనము అవసరం లేకుండా అపరాధం చేయని వారిని చంపేస్తే, అటువంటి వారిని చంపడం ద్వారా మనం నరకానికి వెళ్తాం. మన దారి, నరకానికి వెళ్ళడానికి దారి క్లియర్ అయిపోయిందనమాట వెళ్ళడానికి. సో అందుకనే క్షత్రియుడికి ఈ అధికారాన్ని ఇచ్చారు, ఎవరినైనా చంపడానికి. ఎవరైతే తప్పులు చేస్తున్నారో, లేకపోతే పాపాలు చేస్తారో, లేకపోతే ఇలా రకరకాల పాపాలు చేసిన వాళ్ళకి, నియమాలను ఉల్లంఘించిన వాళ్ళకి. సో మన మొత్తం రాజ్యంలో ఈ యొక్క లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత నెలకొల్పి ఉండడానికి, అందరూ సరైన ధర్మాన్ని పాటించడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమందిని ఎవరైతే ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారో, అధర్మంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని శిక్షిస్తారు, దండిస్తారు, అవసరమైతే చంపేస్తారు, మృత్యుదండను కూడా ఇస్తారు. సో అలాంటిది వాళ్ళకి అధికారం ఉంది చేయడానికి. కానీ అలా నాకు అధికారం ఉందనేసి క్షత్రియులు కూడా ఎవరిని పడితే వాళ్ళని, అమాయకుల్ని కూడా చంపడానికి వాళ్ళకి అధికారం లేదు. ఏ కారణం లేకుండా ఎవరిని చంపకూడదు వాళ్ళు అని ఇక్కడ రాశారు మనకి. సో అందుకనే ఇలా చేస్తే కనుక తప్పకుండా నరకానికి వెళ్తారు వాళ్ళు. అందుకని ఇక్కడ మనువు ఇక్కడ ధ్రువుడికి చెప్తున్నాడు అనమాట, ఓ
ఒక్క యక్షుడు చంపినందుకు ఆయనకు బదులుగా ఇంతమంది అమాయకులైన యక్షుల్ని చంపడం అనేది ఉచితం కాదు. ఎందుకంటే నార్మల్ వీళ్ళందరూ యక్షులందరూ కూడా దానికి అపరాధులు కాదు అని చెప్తున్నారనమాట. ఇంకా అందుకే అదే లైన్లో చెప్పేది ఇంకో విషయం ఏంటంటే, ఇలా ఓన్లీ మనుషులే కాదు, ఏ ప్రాణులనైనా అనవసరంగా మనం చంపకూడదు. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో పెద్ద పెద్ద కషాయఖానాలో పెద్ద పెద్ద మెషిన్ల ద్వారా రకరకాల విధి విధానాలు ద్వారా ప్రతిరోజు ఎన్నో ఆవుల్ని అలా ఎన్నో అనమాయకమైన మూగజీవుల్ని పశువుల్ని చంపేస్తున్నారు. అనవసరంగా అలా వేలాది కోట్లాది ప్రాణుల్ని చంపేసి ఈ విధంగా చాలా పెద్ద పాపం చేస్తున్నారు అన్నమాట. అందుకనే ఇలా అమాయకమైన ఏమాత్రం పాపం తెలియని అంటే పశువుల్ని ఇలా వధిస్తున్నారు కదా, చంపేస్తున్నారు కదా కషాయఖానాల్లో. అందు కారణంగానే అప్పుడప్పుడు ఒక్కొక్క దేశంలో ఇలా ఆక్రమణ జరిగి వేరే దేశాల ద్వారా అందులో ఉన్న అందరూ ప్రజలు పెద్ద సంఖ్యలో మృతి చెందుతారు, మరణిస్తారు. ఇలా జరిగినప్పుడు అరే అమాయకమైన ప్రజలు ఎందుకు ఇలా, వాళ్ళు ఏం తప్పు చేయకుండా వాళ్ళు ఎందుకు అలా చనిపోయారు ఈ యుద్ధంలో, ఎవరో వేరే దేశం వాళ్ళు వచ్చి యుద్ధం చేసి ఆక్రమణ చేయడం ద్వారా పాపం వాళ్ళు ఏం తప్పు చేశారంటే ఇలాంటి రాజ్యంలో లేకపోతే ఇలాంటి సమాజంలో ఎక్కడైతే పశువుల్ని అనవసరంగా పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద కషాయఖానాలు పెట్టి చంపుతారో అక్కడ ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలా మాస్ స్కేల్లో అంటే పెద్ద సంఖ్యలో ఇలా యుద్ధము ఏదైనా ఒకటి ఇలా జరిగి వాళ్ళందరూ కూడా సమూలంగా నాశనం అయిపోతారు, హతమార్చబడతారు. ఇది ప్రకృతి యొక్క నియమం. నాస్మత్ కులోచితం తాత కర్మైతత్ సద్విగర్హితం వదో యద్ ఉపదేవానాం ఆరబ్ధస్తే కృతైనసాం. ఓ నా ప్రియమైన ధ్రువ, ఈ విధంగా ఏ పాపం చేయని యక్షుల్ని నువ్వు అనవసరంగా చంపుతున్నావు. ఇది నీకు పైనున్న అధికారుల ద్వారా నీకు దీనికి సమ్మతం లేదు, అంటే పర్మిషన్ లేదు. వాళ్ళ ద్వారా దీనికి నువ్వు ఇలా చంపడానికి అనుమతి లేదు నీకు. ఇలా ఏ పాపం తెలియని యక్షుల్ని చంపడానికి నీకు అనుమతి లేదు పై అధికారుల ద్వారా. ఇది మన వంశానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తుంది. మన వంశము ధర్మము ఇంకా ఈ శాంతి భద్రత ఇవన్నీ నెలకొల్పాలి సమాజంలో. ధర్మాన్ని నియమాల్ని సమాజంలో నెలకొల్పవలసిన మన వంశమే నువ్వే ఇలా వ్యవహరించడం సరికాదు అని ఇక్కడ మనువు చెప్తున్నారన్నమాట ధ్రువుడికి. నన్వేకస్యాపరాధేన ప్రసంగాద్ బహవో హతాః భ్రాతుర్వదాభిపత్తప్తేన త్వయాంగ భ్రాతృవత్సల. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ అందరికీ అర్థమైపోయింది, నీ యొక్క భ్రాతృవత్సల, నీ తమ్ముడి పైన నీకున్న ప్రేమ అందరికీ తెలిసిపోయింది. నువ్వు నీ తమ్ముడిని చాలా ప్రేమిస్తావని, నీ తమ్ముడిని హతమార్చాడు కనుక నువ్వు యుద్ధం చేసి ఆ యక్షుల్ని హతమారుస్తున్నావని అందరికీ అర్థమైపోయింది. సో అందుకనే నువ్వు ఎంతో బాధపడ్డావని, నీ తమ్ముడు చనిపోయినందుకు ఈ విధంగా యక్షుల ద్వారా నీకెంతో బాధ కలిగిందనే విషయం కూడా అందరికీ అర్థమవుతుంది. సో కానీ నువ్వు కూడా ఒక విషయాన్ని ఆలోచించు, ఒక్క యక్షుడు చేసిన తప్పుకి ఇలా ఇంతమంది అమాయకులైన యక్షుల్ని చంపడం అనేది ఉచితం కాదు అనేసి ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తున్నారన్నమాట, మనం సూచిస్తున్నారు ధ్రువుడికి. నాయం మార్గో హి సాధూనాం ఋషికేశానువర్తినాం యదాత్మానం పరాగృహ్య పశువద్భూతవైశసం. ఇలా మనము ఈ విషయాన్ని మర్చిపోయి, నేను ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి, నేను శరీరం అనే భౌతిక చేతనతో ఇలా మిగతా వాళ్ళని కూడా వధించడం అనేది మూర్ఖత్వం. ఇది సాధువులు చేసే కార్యం కాదు. ఎవరైతే
భగవంతుడికి భక్తి చేసుకునే మార్గాన్ని అనుసరిస్తారు. ఋషికేశానువర్తినాం సాధూనాం ఋషికేశానువర్తినాం అని ఇక్కడ రాశారు శ్లోకంలో. ఎవరైతే సాధువులు ఋషికేశ అనువర్తినాం, ఆయన అనుసరిస్తూ ఆయనకి భక్తి చేసుకునే వాళ్ళు ఇలా వ్యవహరించడం ఉచితం కాదు అంటే ఇక్కడ ధ్రువుని ఉద్దేశించి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన భగవంతుడు ఋషికేశుడైన భగవంతుడు విష్ణువుకి కృష్ణుడికి ఆయన భక్తి చేసుకుంటున్నాడే, గొప్ప భక్తుడు కదా, శుద్ధ భక్తుడు కదా, మరి అటువంటి ఆయన సాధువు వంటి వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం ఆయనకు సరికాదు అని. సో ఇక్కడ అదే రాస్తున్నారు అనమాట. అందుకే సాధువు అంటే ఎవరైతే ఋషికేశానువర్తినాం, ఋషికేశ అంటే ఆయన కృష్ణుడు లేకపోతే విష్ణు. సో ఆయనకి ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే, ఆయనకు సేవ చేసుకునేదే భక్తి. సో ఆయనకు చేసుకునే వాళ్ళ భక్తి వాళ్ళే సాధువులు, ఇదొక అర్థం సాధువుకి. సో అందుకనే ఇక్కడ ధ్రువ మహారాజ్కి మనువు చెప్తున్నారనమాట. ఏమని అంటే, నువ్వు భగవంతుడు ఒక శుద్ధ భక్తుడివి, నువ్వు అనవసరంగా ఇలా పశువులు కొట్టుకున్నట్టుగా ఇలా కొట్టుకొని వాళ్ళని చంపేయడం ఏంటి, వాళ్ళని వధించడం ఏంటి, ఇంకా పశువుల్లాగా భౌతిక చేతనతో ఎలా వ్యవహరిస్తాయి పశువులు అలా వ్యవహరిస్తున్నావు, ఇది ఉచితం కాదు నీకు అని ధ్రువుడికి మళ్ళీ చెప్తున్నారనమాట. సర్వభూతాత్మభావేన భూతావాసం హరిం భవాన్ ఆరాధ్యాప దురారాధ్యం విష్ణోస్తత్పరమం పదం. విష్ణోస్తత్పరమం పదం, విష్ణువు ధామానికి వెళ్ళడం కానీ, విష్ణువుని ప్రసన్నం చేయడం కానీ, విష్ణువుని దర్శించుకోవడం కానీ అనేది చాలా చాలా కఠినమైనది. దురారాధ్యం, అటువంటి విష్ణువుని ఆరాధించుకొని విష్ణువుని నువ్వు ప్రసన్నం చేసుకొని ఆల్రెడీ నువ్వు నీ భగవద్ధామానికి వెళ్ళిపోతావు. నువ్వు ఈ యొక్క జీవితం తర్వాత నువ్వు భగవద్ధామానికి వెళ్ళడం అనేది నిశ్చితమైపోయింది. మరి అలా నువ్వు ఎంతో అదృష్టవంతుణ్ణి ఆ విధంగా. సో నువ్వు ఆల్రెడీ భగవద్ధామానికి వెళ్ళిపోయే నీకు అవకాశం ఉంది, ఇంకా నీకు అది ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోతావు. ఎవరైతే చాలా కష్టం, ఎంతో ఆరాధించుకున్నా కానీ విష్ణువుకి అలాంటి సౌభాగ్యం దక్కడం చాలా కష్టం, కానీ నీకు ఆ సౌభాగ్యం దక్కింది, మనతో అదృష్టవంతుడు ఆ విషయంలో. ఇక్కడ భగవంతుడిని భూతాత్మ భావ్య అని చెప్పారు. ఇంకా భూతావాసం అంటే భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటారు పరమాత్ముడిలాగా. సో ఇంకా అన్ని భౌతికం ఇంకా ఆధ్యాత్మికం అన్నీ కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాయి. సో ధ్రువుడు ఇలా ఆయనతో వాదించి ఉండవచ్చు, మనువుతో ఇలా వాదించవచ్చు కూడా. నేను క్షత్రియుడిని, అందుకనే ఓ తాతగారు నేను క్షత్రియుడిని కాబట్టి ఇది నా ధర్మము, నేను ఇలా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను, క్షత్రియ ధర్మాన్ని, అందుకే నేను ఇలా వాళ్ళని వధిస్తున్నాను, యుద్ధం చేస్తున్నాను అని. కానీ ఇక్కడ మనకి మనువు అందుకే ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా, భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నాడు పరమాత్ముడి రూపంలో. ఆ విధంగా ప్రతి ఒక్కరి శరీరం కూడా భగవంతుడి యొక్క మందిరం, భగవంతుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి శరీరం అనేది మందిరంతో సమానం. సో అందుకనే నువ్వు అనవసరంగా ఇలా వధించడం అనేది ఉచితం కాదు, దీనికి అనుమతి లేదు శాస్త్రాల నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ అని ఇక్కడ మనువు ధ్రువుడికి ఆ ఉద్దేశంతో కూడా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు అన్నమాట. సత్వం హరేరనుధ్యాతస్ తత్పుంసామపి సన్మతః కథం అవధ్యం కృతవాన్ అనుశిక్షన్ సతాం వ్రతం. ఎందుకంటే నువ్వు శుద్ధ భక్తుడు భగవంతుడికి, ఎల్లప్పుడూ భగవంతుడు నీలాంటి శుద్ధ భక్తులని స్మరించుకుంటూ ఉంటాడు. నువ్వు కూడా అంతేకాకుండా నువ్వు శుద్ధ భక్తుడుగా మిగతా భగవంతుడి అందరి పార్షదులు కూడా నిన్ను గుర్తిస్తున్నారు, నీకు అటువంటి గుర్తింపు కూడా ఉంది. కాబట్టి నీ జీవితం అనేది ఒక అత్యుత్తమైన ఉదాహరణ వ్యక్తం చేయాలి. ఒక శుద్ధ భక్తుడిగా
నీకు ఉన్నతమైన జీవితాన్ని నువ్వు జీవించి ఒక మంచి ఉదాహరణను నువ్వు ప్రస్తుతం చేయాలి. అందుకే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నువ్వు ఎందుకు ఇటువంటి దుష్కార్యానికి తలపడుతున్నావు అనేసి ఇక్కడ మనువు తన ఆవేదన కానీ ఆశ్చర్యాన్ని కానీ ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు ధ్రువుడికి. తితిక్షయా కరుణయా మైత్ర్యాచాకిల జంతుషు సమత్వేన చ సర్వాత్మ భగవాన్ సంప్రసీదతి. సో ఇక్కడ భగవంతుడు ఎలా తన భక్తుడి ద్వారా సంపూర్ణంగా సంతృప్తి చెందుతాడంటే, ఎప్పుడైతే భక్తుడు మిగతా వాళ్ళతో ఎంతో తితిక్షయ అంటే ఎంతో సహిస్తూ, టాలరేట్ సహించడం, సహిష్ణుత, ఇంకా కృప, ఇంకా మైత్రి, ఇంకా సమాన దృష్టి, ఇలా వ్యవహరిస్తాడు వీటితో. సో ఇక్కడ మనకి ఇది ఇక్కడ చెప్తున్నారు కదా, ఈ 4 లక్షణాలని ప్రదర్శించాలి ఒకరితో వ్యవహరించేటప్పుడు శుద్ధ భక్తుడు. సో అప్పుడు భగవంతుడు తప్పకుండా వారితో ప్రసన్నుడవుతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ధ్రువుడు బేసికల్లీ అలా వ్యవహరించట్లేదు కదా, అమాయకులైన యక్షుల్ని ఎంతోమందిని అనవసరంగా చంపేస్తున్నాడు. సో అలా వ్యవహరించడం ద్వారా భగవంతుడు సంతృప్తి చెందడు, ఓ ధ్రువ నీ ద్వారా, ఈ కార్యం ద్వారా అని మనువు ఆయనకి స్పష్టం చేసి చెప్తున్నారు. సో ఎవరైతే ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఎవరైతే ఉన్నతమైన భక్తులు ఉన్నారో, ఎవరైతే 2వ స్థాయిలో భక్తిలో పరిపూర్ణత సాధించారు, 2వ స్థాయి, సెకండ్ స్టేజ్ అంటే మధ్యమాధికారి వరకు ఎవరైతే మధ్యమాధికారి స్థాయి భక్తి చేస్తుంటున్నారో అలాంటి వారు ఈ యొక్క శ్లోకానుసారంగా వాళ్ళ జీవితాన్ని జీవించాలి. సో భక్తి మార్గంలో కూడా మనకు 3 స్టేజెస్ ఉంటాయి, కనిష్ట, మధ్యమ, ఉత్తమ. సో కనిష్టాధికారి అంటే కనిష్ట భక్తులు అంటే వాళ్ళు ఏంటంటే భగవంతుడిని బాగా నమ్ముతారు, భగవంతుడి పైన వారికి నమ్మకం ఉంది, భగవంతుడిని ఆదరిస్తారు, సమ్మానిస్తారు, పూజిస్తారు, విగ్రహాన్ని దర్శించుకుంటారు, విగ్రహానికి సంపూర్ణమైన ఆదరణ సమ్మానం చూపిస్తారు, సేవ కూడా చేసుకుంటారు. కానీ మిగతా భక్తులతో వ్యక్తులతో వాళ్ళు అంత సమ్మానపూర్వకంగా వ్యవహరించరు, వారి పట్ల వాళ్ళంతగా సరైన వ్యవహారం ఉండదు, వాళ్ళని పెద్దగా వాళ్ళు అంతగా వారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించరు. సో ఈ విధంగా వాళ్ళు ఓన్లీ భగవంతుడు మాత్రమే సమ్మానిస్తారు, భక్తులు పెద్దగా పట్టించుకోరు, వారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరు. సో ఈ విధంగా. కానీ సెకండ్ స్టేజ్, 2వ స్థాయికి చేరుకున్న భక్తుడు అంటే మధ్యమాధికారి భక్తుడు. ఆ భక్తుడు ఏంటంటే తనకు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటాడు, సో ఆ విధంగా భగవంతుడికి ఆరాధించుకుంటాడు. అలాగే భగవంతుడికి ప్రతి జీవాత్మతో ఉన్న సంబంధం, అలా అందరూ భక్తులతో మంచి సంబంధం ఉండాలనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. సో ఈ విధంగా ఆయన సంబంధం భక్తులతో చాలా ముఖ్యమైనది భక్తి మార్గాన్ని మనం ముందుకెళ్ళడానికి అనే విషయాన్ని గుర్తిస్తారు. ఇంకా ఎవరైతే అమాయకులు ఉన్నారో వారి పట్ల కరుణ చూపించాలి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా అంతేకాకుండా ఇంకా మరి మిగతా వాళ్ళు ఎవరైతే భక్తుల్ని ద్వేషిస్తారో అటువంటి వారితో ఎలా సంబంధం ఉంచుకోవాలో ఆయన దాని గురించి కూడా ఆయనకు తెలుసు. సో అందుకనే ఇక్కడ చెప్పారన్నమాట, భక్తులు ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంతమంది వారి పట్ల కొంతమంది ద్వేషంతో లేకపోతే అసూయతో సరిగ్గా వ్యవహరించకపోవచ్చు భక్తులతో. సో ఎవరైతే ఉన్నతమైన భక్తులు ఉంటారో వాళ్ళు ఆ సమయంలో వారి ప్రవర్తన సహించాలి. సో యూ షుడ్ షో కంప్లీట్ మర్సీ టు పర్సన్స్ హు ఆర్ ఇగ్నోరెంట్ ఆర్ ఇన్నోసెంట్. ఇంకా ఎవరైతే అమాయకులో అజ్ఞానులో అటువంటి వ్యక్తులకి ప్రజలకి భక్తులు మధ్యమాధికారి భక్తులు వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళపైన కరుణ చూపించాలి. అంటే కరుణ చూపించడం అంటే ఏమిటి అంటే వారిని భక్తి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి, వాళ్ళకి కృష్ణ భక్తిని ప్రసాదించడానికి ఏదో విధంగా ప్రయత్నించాలి.
ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్వరూపం ఏంటంటే వాళ్ళు కృష్ణుని యొక్క దాసులు. అది అమాయకులు, అజ్ఞానులు తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి అది మనం వాళ్ళకి తెలియచేయడం, మళ్ళీ కృష్ణుడి భక్తిలో, కృష్ణుడి సేవలో వాళ్ళని యుక్తపరచడం, వాళ్ళు మర్చిపోయిన విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయడం. సో ఈ విధంగా కృష్ణుడితో వాళ్ళకున్న సంబంధాన్ని మనము జాగృతం చేయడమే అది మధ్యమాధికారులు, భక్తుల యొక్క కర్తవ్యం. సో మరి చూడండి, ఫస్ట్ ఒకటి ఏంటంటే మనము సహించాలి. వేరే వాళ్ళు ఎవరైనా మన పట్ల సరిగ్గా వ్యవహరించకపోతే, వేరే భక్తులు లేకపోతే వేరే ఎవరైనా మన పట్ల అసూయతో, ద్వేషంతో మన పట్ల సరిగ్గా వ్యవహరించకపోతే మనం సహించాలి. అలాగనేసి మీరు ఇలా ఊహించుకోకూడదు, మనం మన గురువుని కూడా ఎలాగైనా ఏమైనా అనొచ్చు, ఆయన ఉన్నతమైన భక్తుడు కదా, ఆయన సహిస్తాడు మన నేను, సో మనం ఆయనను తిట్టొచ్చు, లేకపోతే ఏదైనా వ్యవహరించవచ్చు ఆయనతో. అది సరికాదు. ఇదేంటంటే మనం మన కోసం ఎప్పుడైనా సరే ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు మనము వేరే వాళ్ళపైన వాటిని ప్రొజెక్ట్ చేసి వాళ్ళని జడ్జి చేయడానికి కాదనమాట, ఇది మన కోసం. సో మనము ఎలా వ్యవహరించాలని, అరే ఆ భక్తుడు ఇలా వ్యవహరిస్తున్నాడా లేదా, ఆ భక్తుడు ఇలా వ్యవహరిస్తున్నాడు లేదా, అతను సరిగ్గా లేడు, ఇతను సరిగ్గా లేడు కాదు, మీరు సరిగ్గా ఉన్నారు లేదా ముందు చూసుకోవాలన్నమాట. ఇది మనం చూసుకోవడానికి ఇవన్నీ చెప్తారన్నమాట, మనం ఎలా వ్యవహరించాలని తెలుసుకోవడానికి. వేరే వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో లేదో వారికి ఆ విషయాన్ని మనము చూడ్డానికి ఉపయోగించుకోవడానికి కాదు. ముఖ్యంగా అది మన కోసం, మనము మన భక్తి జీవితంలో ఎలా ప్రగతి సాధించడాలో అది మనకు ఇక్కడ ప్రభుపాద ద్వారా తెలియజేస్తున్నారు. సో ఆ విధంగా ఇంకా ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ముందు కూడా చాలాసార్లు చర్చించుకున్నాం అనుకుంటా, తెలీదు ఎక్కడెక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారో అక్కడక్కడ నేను చెప్తున్నాను. సో మనం ఎప్పుడైనా మనతో పాటు ఉండే భక్తులతో ఈక్వల్స్, అంటే సమానంగా మనతో పాటు భక్తి మార్గంలో భక్తి చేసుకుంటున్నారు, వచ్చారు, లేకపోతే మనతో పాటు మనం సేవ చేస్తున్నాం, కలిసి వెళ్తున్నాం, అలాంటి భక్తులతో మనం ఎప్పుడైనా సరే మంచి మైత్రి అని ఇక్కడ రాశారు కదా, మైత్ర్యాచాకిల జంతు, మైత్రి అంటే ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఇదన్నమాట. సో మనతో పాటు ఉండే భక్తులతో మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి మనకి. సో ఇది మనకు ఇంకొకసారి చాలాసార్లు వస్తుంది కూడా మళ్ళీ భాగవతంలో. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నో రకరకాల ప్రాణులు ఉంటాయి, ఎన్నో రకరకాల శరీరాలు ఉంటాయి, కానీ మనం వాళ్ళందరినీ కూడా సమాన దృష్టితో చూడాలి. వీళ్ళందరూ కూడా ఆత్మలు, శరీరాలు రకరకాల, వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకి రకరకాల శరీరాలు లభించి అందులో వాళ్ళ కర్మాన్ని అనుభవిస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనము. అందుకే మనం ఆ సమాన దృష్టితో, ఆధ్యాత్మిక దృష్టితో అందరినీ చూడాలి, అన్ని జీవజంతువుల్ని, జీవరాశుల్ని. సో ఇలా మనం ఎప్పుడైతే ఇలాంటి దృష్టికోణంతో అందరితో వ్యవహరిస్తాము, చూస్తాము, సహిస్తాము, అప్పుడు భగవంతుడు మన యొక్క ఈ ప్రవర్తన ద్వారా ప్రసన్నుడవుతాడు. సో అందుకనే ఈ సాధు అనే వ్యక్తి ఎప్పుడైనా సరే ఆయన ఎప్పుడు ఎంతో సహిష్ణుత కలిగి ఉంటాడు, ఇంకొకరి పట్ల ఎంతో దయ చూపిస్తాడు, ఆయన అందరికీ మిత్రుడు, ఇంకా ఎవరిని ఆయన శత్రువుగా భావించడు, ఇంకా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఇవి కొన్ని మంచి లక్షణాలు భక్తుడివి అని చెప్తున్నారు ఇక్కడ. సంప్రసన్నే భగవతి పురుషః ప్రాకృతైర్గుణైః విముక్తో జీవనిర్ముక్తో బ్రహ్మ నిర్వాణం రచ్చతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇలా భగవంతుడిని సంతృప్తి పరుస్తారో వారి యొక్క ఈ జీవితంలో ఇలా వ్యవహరించి వారు భగవంతుడిని సంతృప్తి పరిస్తే అప్పుడు వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఈ భౌతిక సూక్ష్మ స్థూల శరీరాల నుంచి, పరిస్థితుల నుంచి, భౌతిక జగత్తు నుంచి వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఈ విధంగా వాళ్ళు మూడు గుణాల నుంచి కూడా, వాళ్ళు దాని ప్రభావం నుంచి కూడా బయటపడతారు. తద్వారా వారేంటంటే అనంతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలరు. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడిని సంతృప్తి పరుస్తాడో అతను తన అన్ని రకాల భౌతిక కల్మషాల నుంచి, భౌతిక పరిస్థితుల ప్రభావం నుంచి ముక్తుడైపోతాడంట. సో మనకి ఎలా అర్థమవుతుంది, మనము
భగవంతుడిని మన భక్తి ప్రవర్తన ద్వారా భగవంతుడు సంతృప్తి చెందాడు అనే విషయం మనకి ఎలా అర్థమవుతుందంటే ఇక్కడ మనకి ఆన్సర్ అనమాట ప్రభుపాల్ వారు ఇచ్చారు. ఏమని? భక్తుడు అన్ని రకాల భౌతిక పరిస్థితుల నుంచి ఎంతో కష్టం, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం ఉంది, ఎవరికి కష్టం లేదు? అందరూ అనుకుంటారు నా జీవితంలోనే కష్టం ఉందని. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం ఉంటుంది. భౌతిక ప్రపంచం అంటే అది పదం పదం యద్విపదం, ఎన్నో విపదలు ఉంటాయి. కానీ అవన్నీ ఉన్నా కానీ, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వాళ్ళు ఎంతో సంతృప్తితో జీవితంలో జీవించగలరు. సో ఎందుకంటే వాళ్ళు దాని ద్వారా అంతగా ప్రభావితం చెందరు. దుఃఖాలు వస్తాయి, మనకు చెప్తారు కదా, పెయిన్ ఈజ్ కంపల్సరీ, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. పెయిన్ అంటే అది ఒక రకమైన దుఃఖం, అది కంపల్సరీ వస్తుంది. ప్రతి ఒక్కరి దుఃఖాలు, అందరి జీవితాల్లో రకరకాల దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కష్టం అనేది వస్తుంది. కానీ మనం దాని ద్వారా ప్రభావితమై ఆ బాధలో మునిగిపోయి ఉంటామా లేదా అనేది ఆప్షనల్. మనం సరిగ్గా భక్తి చేసుకుంటే దాని ద్వారా ప్రభావితం అవ్వము. సరిగ్గా భక్తి చేసుకోలేదు, భక్తి చేసుకోవాలంటే భగవంతుడిని సంతృప్తిపరచడం అంతే. సరే, అది ఎలా సంతృప్తిపరచవచ్చు? అది ఇక్కడ ముందు శ్లోకంలో చెప్పేశారు, మనం సరిగ్గా వ్యవహరించి. సో ఈ విధంగా మన మిగతా భక్తుల్ని సంతృప్తిపరిచి సరిగ్గా వ్యవహరించి భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు, మన గురువుల్ని సంతృప్తిపరిచి భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. సో ఈ విధంగా మనము ఈ భౌతిక కల్మషాల ద్వారా మనము ఎప్పుడు కూడా ప్రభావితం కాకుండా ఉండగలం. ఎన్ని రకాల దుఃఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా సంతృప్తితో ఉంటాం, ఒకవేళ మనం భక్తి బాగా చేసుకుంటున్నాం. సో అది మనకు ఒక ఆన్సర్ అన్నమాట. ప్రతి చిన్న విషయానికి మనం బాగా డిస్టర్బ్ అయిపోతుంటే, లేకపోతే మనము అసంతృప్తితో ఉన్నాము, ప్రతిరోజు పదార్థమాలలు చేసుకున్నా కానీ, అంటే మనం అర్థం చేసుకోవాలి మన ప్రవర్తనలో ఏదో మార్పు మనం తీసుకొని రావాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం నేను చాలా మంచివాడిని, నేను చాలా బాగా ప్రవర్తిస్తున్నాను, కానీ అది ఏమవుతుందంటే అది మనం ఊహించుకుంటున్నాం, కానీ అసలైన నిజం అది కాదనమాట. అది మన గురువులు చెప్తే తెలుస్తుంది, లేకపోతే ఎవరినైనా మీరు మీ శ్రేయోభిలాషులను అడిగితే చెప్తే తెలుస్తుంది. వాళ్ళు చెప్తారు మీకు, బాబు నువ్వు అనుకుంటున్నావు చాలా గొప్ప ప్రవర్తన నీదని, కానీ నీ ప్రవర్తనలో ఇన్ని లోపాలు ఉన్నాయి, దీని ద్వారా ఎంతోమంది బాధపడుతున్నారు, లేకపోతే ఇది సరైన ప్రవర్తన కాదు, నువ్వు భక్తిలో ఈ లోపాలు ఉన్నాయి, నువ్వు చేసుకునే భక్తిలో, సో దాన్ని సరిదిద్దుకో అని నీకు చెప్తారు. సో దానికి ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు మనలో ఉన్నప్పుడు అన్ని సమస్యలన్నీ మాయమైపోతాయి, భౌతిక సమస్యలు. సో ఈ విధంగా మనం భగవంతుడిని సంతృప్తిపరచగలిగితే మనం వెంటనే ఆ ఆధ్యాత్మిక స్థలంలో మనం స్థాపితం అయిపోతాం. అందుకనే అక్కడ అనంతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలం. మనం ఫిజికల్గా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ దూరం అవ్వని చెప్పట్లేదు, మీకు ఏదైనా వ్యాధి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, లేకపోతే మీరు చేసే బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఏమైనా సమస్యలు ఉండొచ్చు, అవన్నీ అలాగే ఉంటాయి, సమస్యలు అనేవి పోవు, అవి ఉండొచ్చు. కానీ మీరు దాని ద్వారా విచలితం అవ్వడం కానీ దాని ద్వారా మీరు కుంగిపోవడం అనేది కానీ జరగదన్నమాట. ఆ విషయం మనం గమనించగలం. సో ఈ విధంగా మనము భౌతిక పరిస్థితుల నుంచి అతీతం అవడము అంటే చాలా మంచి పాయింట్ ఇది. టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ మెటల్ ఎగ్జిస్టెన్స్ మీన్స్ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెటల్ నేచర్. అంటే భౌతిక ప్రపంచం నుంచి మనకు ముక్తి పొందడము అంటే భౌతిక పరిస్థితుల ద్వారా మనం ప్రభావితం కాకుండా ఉండడం. ఎటువంటి భౌతిక పరిస్థితుల్లో కూడా మనం ప్రభావితం కాకుండా, విచలితం కాకుండా ఒకవేళ ఉండగలిగితే, ఈ ప్రకృతి ఇంకా ఈ భౌతిక విషయాలు, వస్తువులు ఇవి మనను విచలితం చేయకుండా, ప్రభావితం చేయకుండా ఉండగలిగితే మన చేతనను, మనం ఆల్రెడీ ముక్త స్థలంలో ఉన్నట్టు, ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉన్నట్టు, ఆధ్యాత్మిక పరిస్థితి మనకు ముక్తి లభించినట్టు. లేకపోతే అలా అందుకనే ప్రభుపాల్ వారు చాలాసార్లు రాస్తారు కూడా, ఎవరైతే ఆల్రెడీ కృష్ణ భావనంలోకి వచ్చేసి కృష్ణ భావనంతో ఉన్నారో, కృష్ణ చైతన్యంతో ఉందా వాళ్ళ మొత్తం చైతన్యం, సో వాళ్ళు ఆల్రెడీ లిబరేటెడ్, వాళ్ళు ఆల్రెడీ ముక్తులు. సో అందుకనే భక్తులు ఎప్పుడు ముక్తి గురించి ఆశించారనమాట, భగవంతుడి సేవ గురించి ఆశిస్తారు, భగవంతుడిని ఎలా సంతృప్తిపరచాలనే విషయం గురించి ఆలోచిస్తారు. సో ఈ విధంగా ఎప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు, భక్తులు ఆటోమేటిక్గా సంతృప్తి చెందుతారు. సో మనం సంతృప్తిగా లేము భక్తిలో అంటే మనం భగవంతుడిని సంతృప్తి పరచలేదనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా తెలుస్తుంది? మీకే తెలిసిపోతుంది. మీరు ఆనందంగా లేరు భక్తిలో అంటే మీరు సరిగా భక్తి చేసుకోవట్లేదు, అదే పాయింట్, ఇంకేం లేదు. ఎవ్వరూ
దానికి కారణం కాదు, మీరే కారణం, మనమే కారణం, నేనే కారణం. నేను సరిగ్గా భక్తి చేసుకోవాలి అంతే. ఎలా భక్తి చేసుకోవాలి సరిగ్గా అనేవి మనకు ముందు శ్లోకాల్లో చెప్పేశారు, ఇంకా చాలా చోట్ల చెప్పారు. భూతై పంచభిర్ ఆరబ్ధైర్ యోషిత్ పురుష ఏవ హి తయోర్ వ్యవాయాత్ సంభూతిర్ యోషిత్ పురుషయోరిహ. సో ఇక్కడ ఇప్పుడు మనకి కొంచెం స్వయంభూమని చూస్తున్నారు, ఇంకా ధ్రువుడు సంకోచిస్తున్నాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు అని ఇంకో యాంగిల్లో ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక యాంగిల్లో ఒక విధంగా ఆయనకి సూచనలు ఇచ్చారు, ఇప్పుడు ఇంకో దృష్టికోణంలో ధ్రువుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అదేంటో చూద్దామంట. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సృష్టి దీని గురించి ఎందుకు వచ్చిందో మనం చూస్తాము. ప్రభుపాల ద్వారా చెప్తారు తాత్పర్యంలో. ఈ సృష్టించారు భగవంతుడు పంచమహాభూతాలతో, భూమిరపో నలో వాయురుకం, దీంతో సృష్టించాడు సృష్టిని. ఎవరైనా ప్రతి శరీరం, మనిషి శరీరం, ఆడ శరీరం, మగ శరీరం, అన్ని శరీరాలు కూడా ఈ పంచమహాభూతాలతోనే తయారయ్యాయి, భౌతిక శరీరాలు, స్థూల శరీరాలన్నీ కూడా. సో ఒక పురుషుడు స్త్రీ యొక్క మైథున జీవితం ద్వారా ఇంకా ఎంతోమంది పురుషులు స్త్రీలు జన్మిస్తున్నారు, ఉద్భవిస్తున్నారు. ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల శరీరాలు ఇంకా సంతతి పెరుగుతూ పోతుంది. ఇది ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు సడన్గా స్వయంభూమను అంటే? ప్రభుపాల్ గారు చెప్తున్నారు ఇక్కడ. ఆయన చేశాడు, ధ్రువ మహారాజ్ ఈ వైష్ణవ ఇప్పటివరకు వైష్ణవుడిగా నువ్వు ఎలా వివరించాలి, ఎలా భగవంతుడిని సంతృప్తిపరచడం ముఖ్యం, అలా దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి, అది అని చెప్పేశారు. సో ఇప్పుడు వైష్ణవ సిద్ధాంతం అయితే నేను చెప్పేశాను, వైష్ణవుడిగా ఏ సిద్ధాంతాన్ని ధ్రువుడికి అర్థమైపోయింది. అయినా కానీ ఇంకా ధ్రువుడులో నేను గమనిస్తుంది ఏంటంటే అసంతృప్తి ఉంది ఇంకా. ఎందుకంటే తన తమ్ముడిని చంపేశారే ఈ యక్షులు అనేసి ఇంకా అసంతృప్తిని, అతను ఆ యొక్క క్రోధాన్ని ఇంకా తగ్గించుకోవట్లేదు. లేకపోతే అది ఆయన ముఖంలో కనిపిస్తుంది. ఇంకా ఆయన సంపూర్ణంగా నేను చెప్పిన ఈ వైష్ణవ సిద్ధాంతం ద్వారా ఆయన ఇంకా సంతృప్తి చెందలేదు, ఇంకా ఏదో ఆయనకు చెప్పాలి అని. అందుకని ఇప్పుడు ఏం చెప్పబోతున్నారంటే మనువు, ఈ యొక్క శరీరము పంచమహాభూతాలైన ఈ ప్రకృతిలో ఉండే పంచమహాభూతాలతో సృష్టించబడతాయి. సో ఈ ప్రకృతి అంతా కూడా, ఈ సృష్టి అనేది భగవంతుడు సృష్టించాడు. ఈ ప్రకృతి అంతా కూడా ఎలా నడుస్తుంది? మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు. మయా అధ్యక్షేణ, నా అధ్యక్షతలో ఈ ప్రకృతి, ఇందులో ఉన్న ప్రతిదీ, కదిలేది కదలంది అన్నీ కూడా నా అధ్యక్షతలో, నా అధీనంలో ఉన్నాయి. నా ఆదేశం అనుసారంగానే నడుస్తున్నాయి అన్నీ. ప్రకృతిలో ఏం జరుగుతుందో అన్నీ నా ఆదేశ ప్రకారమే జరుగుతుంది. సో ఈ విధంగా అంటే నా అధ్యక్షతలో జరుగుతుంది అంటే అన్నీ భగవంతుడికి తెలుసు, చూస్తున్నాడని, ఆయన యొక్క సమ్మతితోనే నడుస్తున్నాయని. సో ఈ విధంగా స్వయంభూమను ఇక్కడ ధ్రువ మహారాజ్కి చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే, నీ తమ్ముడు చనిపోయాడు కదా, మృతి చెందాడు కదా, ఇందులో యక్షుల యొక్క తప్పేను లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంది. సో ప్రకృతి ఎలా కార్యాలు చేస్తుందో, 3 గుణాలు ఎవరితో ఎలా కార్యాలు చేస్తాయి, ఇక్కడ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఆ యక్షుడు ఒక్కటే కారణం కాదు, నీ యొక్క తమ్ముడిని చంపినందుకు లేకపోతే చచ్చిపోయినందుకు వ్యక్తి. సో అందుకనే ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకో. ఈ ప్రకృతిలో ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి, అందరికన్నా సర్వకారణ కారణం కృష్ణుడు భగవంతుడు ఉన్నాడు. ధ్రువ మహారాజ్కి అందుకే చెప్తున్నారు, నువ్వు మరీ ఈ యొక్క భౌతిక శరీరం కోసం, ఏదైతే నీ యొక్క తమ్ముడు భౌతిక శరీరాన్ని కోల్పోయాడు, నీ సంబంధం కూడా ఆ తమ్ముడితో ఉన్నది భౌతిక శరీరం, భౌతికమైన సంబంధం. ఈ సంబంధం భౌతిక సంబంధం కోసం, ఈ భౌతిక శరీరం కోసం నువ్వు ఇంతగా దీని పట్ల ఆలోచించడం, దాని ప్రకారం వ్యవహరించడం అనేది ఉచితం కాదు. ఎందుకంటే ఇది మొత్తము భౌతికమే, ఆ శరీరం నశించిపోయింది. కానీ ఇది తమ్ముడు అసలైతే ఆత్మ, ఆయనకేం అవ్వలేదు, ఆత్మను ఎవరు చంపలేరు కదా. సో ఈ తత్వాన్ని ఈ విధంగా ఇప్పుడు ఈయనకి నచ్చ చెప్తున్నారన్నమాట మనువు. ఏవం ప్రవర్తతే సర్గః స్థితి సంయమ ఏవ చ గుణ వ్యతికరాద్రాజన్ మాయయా పరమాత్మనః. సో మను ఇంకేమంటున్నారంటే,
ఓ రాజా ధ్రువ, భగవంతుడి యొక్క మాయాశక్తి, దీని ద్వారా భగవంతుడి యొక్క ప్రకృతి, ఈ బహిరంగ శక్తి, మాయాశక్తి ద్వారా 3 గుణాలు రకరకాలుగా పనిచేస్తాయి. తద్వారా ఈ యొక్క సృష్టి, పాలన, ప్రళయం, సృష్టి స్థితి ప్రళయం ఇవన్నీ నడుస్తున్నాయి ఈ భౌతిక ప్రపంచంలో. మొత్తం అంటే ప్రపంచం ఎలా నడుస్తుంది, భగవంతుడి నిర్మించాడు, అది ఎలా నడుపుతున్నాడు భగవంతుడు అనే విషయాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు మొత్తం పిక్చర్ అర్థం చేసుకో. నువ్వు ఓన్లీ నా తమ్ముడు అతను చంపేశాడు, నేను అందరినీ హతమార్చేస్తాను అని ఒకటే ఆలోచిస్తున్నావు, కానీ అలా కాదు. సో ఈ విధంగా జనాలు కొంతమంది సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాల్లో 3 ఉంటారు. 3 రకాల జనాలు ఉంటారు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఎలా అంటే సత్వగుణంలో జీవించే వాళ్ళందరూ తర్వాత పైలోకాలకు వెళ్తారు. పైలోకాల్లో జీవితకాలం ఆయువు ఎక్కువ ఉంటుంది. సో అలా ఎన్నో రోజులు వాళ్ళు బతుకుతారు. పైన లోకాల్లో ఉండే వాళ్ళందరూ సత్వగుణంలో ఉండేవాళ్ళు. తమోగుణంలో, రజోగుణంలో ఉండేవారు నరకానికి పోతారు. ఇంకా ఈ విధంగా వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. కానీ ఎవరైతే ఈ భౌతిక గుణాలకి అతీతంగా ఉంటారు, శుద్ధ భక్తులు, వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు, అనంతకాలం జీవిస్తారు, శాశ్వతమైన జీవితాన్ని జీవిస్తారు. సో ఈ విధంగా మనకి కొన్ని విషయాలు తెలుపుతున్నారన్నమాట. నిమిత్తమాత్రం తత్రాసిన్ నిర్గుణః పురుష ఋషభ వ్యక్తం ఇదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్. ఓ ధ్రువ, భగవంతుడు ఎప్పుడు కూడా అన్ని గుణాలకు అతీతుడు. ఆయన ఎప్పుడు కలుషితమవుడు ఈ భౌతిక గుణాల ద్వారా. ఆయనే అన్నిటికీ మూల కారణం ఈ సృష్టి రచనకి. ఇంకా ఆయన ఇచ్చే ప్రేరణ ద్వారానే రకరకాల కార్యాలు ఈ సృష్టిలో జరుగుతాయి. ఈ సృష్టి కదులుతుంది ఆయన ఆదేశానుసారంగానే. ఎలాగైతే ఒక ఉదాహరణ ఇచ్చారు, ఒక మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అయస్కాంతము అది ఇనుము, చిన్న చిన్న ఇనుము పార్టికల్స్, కణాలు ఉంటాయి కదా, ఇనుము కణాలు, వాటిని ఈ యొక్క అయస్కాంతము ఎలా ఎటువైపు లాగితే అటువైపు వెళ్తాయి. అలా ఈ సృష్టి భగవంతుడు ఎలా లాగితే, ఎలా చేస్తే అలా నడుస్తున్నాయి ఆయన ఆదేశానుసారంగా. సో దీనికి మనకి చాలా ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు ప్రభుపాల్ వారు. ఏమని రాశారంటే, ఇంకొక ఉదాహరణ ఏంటంటే పాటర్స్ వీల్ అంటే, కానీ అయినా కానీ భగవంతుడు దీనికి అతీతం, ఆయన దీని ద్వారా కలుషితం అవ్వలేదు అని చెప్తున్నారు. పాటర్స్ వీల్ అంటే ఆయన కుమ్మరోళ్ళు ఉంటారు కదా, కుమ్మరి వాళ్ళు పాట్, అదే మట్కా, కుండలు తయారు చేస్తారు, మట్టి పాత్రలు. సో ఈ మట్టి పాత్రలు తయారు చేసేటప్పుడు వాళ్ళు రకరకాల సైజుల్లో, రకరకాల డిజైన్లలో వాళ్ళు ఆ చక్రం పైన మట్టి పెట్టి తయారు చేస్తున్నారు. ఒక విధంగా చూస్తుంటే ఆ మట్టి పాత్ర తయారవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మట్టి కూడా కారణం అవ్వచ్చు, ఆ చక్రం తిరిగే చక్రం కారణం అవ్వచ్చు, కానీ మూల కారణం ఆ వ్యక్తి ఎవరైతే ఆ మట్టి పాత్ర తయారు చేస్తున్నాడు, పాటర్. సో ఈ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తే ఆ చక్రాన్ని తిప్పుతారు, దానికి శక్తిని ప్రసాదిస్తారు, చక్రాన్ని తిప్పుతూ ఉంటారు, దాని తర్వాత దానికి ఇంకా మార్గదర్శనం చేస్తూ ఉంటారు మట్టి పాత్ర డిజైను. సో ఈ విధంగా, కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ పాత్ర లోపల ఆయన ఉండడు, అవునా? పాత్ర సపరేట్ ఆయనకి, ఆ పాత్ర లోపలికి ఆయన ప్రవేశించాడు, కానీ అన్నీ ఆయనే ఆయన మూల కారణం దానికి, మీకు అక్కడ పాత్రలో కనిపించకపోయినా కానీ ఆయన. సో ఆ విధంగానే భగవంతుడు కూడా అని ఇక్కడ మనకి ఈ ఉదాహరణ ద్వారా చెప్తున్నారనమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ శరీరము ఒకటే కాదు, ఒకటి ఆత్మ కూడా ఉంది, ఇంకోటి భగవంతుడు కూడా ఉన్నాడు. అవన్నీ భగవంతుడి యొక్క మార్గదర్శనం అనుసారంగా, ఈ ప్రకృతి నియమాల అనుసారంగా అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఆ విషయాలు కూడా గుర్తుంచుకోవాలని చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా ఒక థియరీ ఉంది, డార్విన్ థియరీ అని. చార్ల్స్ డార్విన్ అని ఒక పెద్ద శాస్త్రవేత్త ఉండేవాడు. సో ఆయన సిద్ధాంతం ఉందన్నమాట ఒకటి, ఎలా రకరకాల జీవరాశులు పుట్టాయి, రకరకాల జీవరాశులు పెరిగాయి, ఎలా ఉన్నతి సాధిస్తున్నాయి భౌతికంగా అని. కానీ ప్రభుపాల్ వారు రాశారు, అందులో ఒక పెద్ద లోపము ఏంటంటే ఆయన ఆత్మతత్వాన్ని ఆయనకు తెలియదు. ఆత్మ ఉంటుంది శరీరంలో, అందుకనే రకరకాల మార్పులు చేర్పులు అని జరుగుతున్నాయనే విషయం తెలియదు.
అందుకనే ఆయన సిద్ధాంతము అసంపూర్ణం అని ఇక్కడ రాశారు. సో ఈరోజు లాస్ట్ శ్లోకం చూసుకుందామంట. సకల్విదం భగవాన్ కాలశక్త్య గుణప్రవాహేన విభక్త వీర్య కరోత్యకర్తైవ నిహంత్య హంత చేష్టా విభూమ్న కలు దుర్విభావ్య. సో భగవంతుడు తన యొక్క అచింత్యమైన శక్తి అయింది. ఆయన శక్తి అచింత్యమైనది, అపారమైంది, మనం దాన్ని అర్థం చేసుకోలేం. సో ఆయన యొక్క అచింత్యమైన శక్తి కాలము ద్వారా, ఇంకా 3 గుణాల ద్వారా, ప్రకృతి, ఇంకా రకరకాల శక్తులు ఉంటాయి భగవంతుడి నుంచి ఉత్పన్నమవుతాయి. అవన్నిటి ద్వారా అనిపిస్తుంది మనకు ఆయనే అన్నీ చేస్తున్నాడు. ఆయన ఇట్ ఈస్ అపియర్స్ దట్ హీఈస్ యాక్టింగ్ బట్ హీఈస్ నాట్ ద యాక్టర్. ఆయనే అన్నీ చేస్తున్నట్టు, కానీ ఆయన చేయట్లేదు. అన్నీ ఆయన రకరకాల శక్తుల ద్వారా, అచింత్య శక్తుల ద్వారా, ఆయన ఈ బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, ఇంకా రకరకాల శక్తుల ద్వారా ఆయన ఇవన్నీ కార్యాలు చేస్తున్నాడు. ఆయన స్వయంగా చేయట్లేదు. సో అందుకనే ఆయనే ఒక విధంగా ఆయన ఆదేశానుసారంగానే అంత చనిపోతున్నారు, కానీ ఆయన హత్య చేయట్లేదు. Thus it is understood that only by his inconceivable power is everything happening. అందుకనే ఆయన అచింత్య శక్తి ద్వారానే అన్ని జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇదొక్కటి మనం చూద్దామంట, ఇదొక విషయాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నిస్తామంట. ఇది మన సిద్ధాంతం అన్నమాట, అచింత్య భేద తత్వం. దాని గురించి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారనమాట. అవునా, ఇక్కడ ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. దుర్విభావ్య, ఎలా భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ ఆయన కానీ భగవంతుడు దానికి ఆయన మీరు అంటే ఇప్పుడు ఎవరో ఒకరిని చంపేస్తే దానికి భగవంతుడు కారణం చెప్పలేరు, కానీ అన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తుల ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. ఆయన కానీ భగవంతుడు కాదు, కానీ ఆయనే కారణం, కానీ ఆయనే కారణం కాదు. ఎలా అర్థం చేసుకోవడం, అదే ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు ప్రభుపాద వారు. భగవంతుడి యొక్క కృపను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని. ఒక గవర్నమెంట్ ఉంటుంది, సర్కార్, ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వము వాళ్ళు దయామయులై ఉండాలి, వాళ్ళు మామూలుగా ఉంటారు అలా. కానీ సమాజంలో శాంతి భద్రత ధర్మము నెలకొల్పడానికి వాళ్ళు ఒక్కొక్కసారి పోలీస్ ఫోర్స్ కూడా యూజ్ చేస్తారన్నమాట. పోలీసు వాళ్ళని ప్రయోగిస్తారు. కొంతమంది ప్రజల్ని ఎవరైతే నియమాలని ఉల్లంఘిస్తున్నారో, పాపాలు చేస్తున్నారో, అధర్మంగా వివరిస్తున్నారో వాళ్ళని దండించడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. కానీ అది కూడా ప్రభుత్వం యొక్క కృపనే. అలాగే భగవంతుడు కూడా తన కృపని వివిధ శక్తుల ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు. అదంతా కూడా భగవంతుడి కృపనే వివిధ రకాలుగా. సో అందుకని మరి భగవంతుడే కారణం కదా అంటే భగవంతుడు కారణం కాదు. భగవంతుడు అన్ని రకాల శక్తుల ద్వారా ఆయన అన్నీ చేస్తున్నాడు, కానీ ఆయన మాత్రం సంపూర్ణమైన ఆయన్నే మనం దోషిగా ప్రకటించలేము. అదంతా భగవంతుడు మన పైన కృప ద్వారానే అన్నీ చేస్తున్నాడు, మన పైన కృప ప్రదర్శించడం కారణంగానే, కృప చూపించడానికే. అందుకనే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని మనము మన యొక్క ఈ మెథడ్తో అర్థం చేసుకోవడం మన వల్ల కాదు, కష్టం, అది సంభవం కాదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అన్నీ చేయించేది మన మంచి కోసమే. ఆయన అన్ని ఈ సృష్టి ఇది మన మేలు కోరే అన్నీ చేస్తున్నారు ఇక్కడ. సో మనకి ఏదైనా దండన లభిస్తే అది కూడా మనను బాగు చేయడానికి. ఎందుకంటే మనము ఇక్కడ ఏదైనా సరిగ్గా ప్రవర్తించకపోతే మనకు శిక్ష లభించవచ్చు ప్రకృతి నియమాల ప్రకారం. సో కానీ అది కూడా భగవంతుడి కృపగానే మనం అర్థం చేసుకోవాలి. ఎలాగైతే గవర్నమెంటు పోలీసుల ద్వారా దండిస్తుందో, ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి దెబ్బ తగిలినందుకు, బాధ కలిగినందుకు కారణం గవర్నమెంట్, ప్రభుత్వం అని చెప్పకూడదు. ఆయనే కారణం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన తప్పు చేస్తాడు కాబట్టి ఆయన శిక్ష లభించింది. కానీ గవర్నమెంట్ విధిస్తుంది శిక్ష కాబట్టి గవర్నమెంటే దానికి కారణం అంటే అలా కాదనమాట. ఆ విషయం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. సో ఇక్కడ ఇలా భగవంతుడు ఇలా ఒకచోటే ఉండి అన్ని చోట్ల శక్తుల ద్వారా ఎలా కార్యాలు చేస్తారు, ప్రభావం చూపిస్తారంటే విష్ణు పురాణంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక చేట అగ్ని ఉంటుంది, కానీ అగ్ని యొక్క వెలుతురు ఇంకా వేడి ఎంతో చోటు వ్యాపిస్తుంది. అగ్ని ఒకే చోటున్న అగ్ని యొక్క వెలుతురు ఇంకా వేడి చాలా దూరం ప్రయాణిస్తుంది. అలా
ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రిక్ పవర్ హౌస్ అని ప్రభుపాల్ వారు చెప్తున్నారు. మనకు పవర్ హౌస్ తెలుసు, ఎలక్ట్రిక్ పవర్ హౌస్ అలా ఒక చోటు ఉంటుంది, కానీ అక్కడ నుంచి కరెంటు మొత్తం సిటీలో కానీ ఇంకా ఎన్నో ప్రాంతాల్లో కానీ అన్నో ఇళ్ళకి కానీ ఆ కరెంటు ఎలక్ట్రిసిటీ ప్రయాణిస్తుంది, అక్కడ కూడా పనిచేస్తుంది. అక్కడ పవర్ హౌస్ ఉంటే ఇక్కడ మనకి ఆ పవర్ హౌస్ నుంచి కరెంట్ వచ్చి ఇక్కడ మనకి ఫ్యాన్ లైట్ అన్నీ పనిచేస్తుంది. సో అందుకనే ఒక విధంగా ప్రొడక్షన్ ఈజ్ నెవర్ ఐడెంటికల్ విత్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది లైటు ఫ్యాను, కానీ అసలైంది ఏంటంటే ఇవన్నీ పనిచేసే కారణం ఎలక్ట్రిసిటీ, కరెంటు. సో మనకి ఇది ఇంకో రూపంలో ఇక్కడ కనిపిస్తుంది, కానీ దీని అసలైన కారణం ఇంకో చోటు ఉందన్నమాట ఇది పనిచేయడానికి. సో ఈ విధంగా మనం ఇది ఫ్యాను కరెంట్ అంటే కరెంట్ ఉంటేనే నడుస్తుంది, ఫ్యాన్ నడుస్తుంది అంటే అందులో కరెంట్ ఉన్నట్టే, కానీ అది కరెంటు కాదు, మళ్ళీ ఫ్యాన్ అది. సో ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఒక విధంగా అది. అందుకే అచింత్య అంటే అది మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడం భగవంతుడిని కష్టం. సో మనకు కొన్ని ఉదాహరణల ద్వారా కొన్ని విషయాలు భగవంతుడి విషయాలు మనకు తెలియజేయడానికి ప్రయత్నించారు ఇక్కడ మనకు శాస్త్రాల్లో కూడా, ఆచార్యులు కూడా. కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, సంపూర్ణంగా మనం భగవంతుడు ఆయన చేసే కార్యాలు, విధానం, విధి విధానం అన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. అచింత్య భేద తత్వ, అందుకే మనకు చైతన్య మహాప్రభు సిద్ధాంతాన్ని ఇచ్చారు. సో ఈ సృష్టిని భగవంతుడు 3 గుణావతారాల ద్వారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారా భగవంతుడు ఈ సృష్టిని నడుపుతున్నారు, ఇంకా వివిధ రకాల శక్తుల ద్వారా. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. కానీ గర్భోదాక్ష విష్ణు నుంచి వీళ్ళందరూ వచ్చారు. సో గర్భోదాక్ష విష్ణు ఈ కార్యాల్లో డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ లేడు, కానీ మళ్ళీ ఆయన కారణం ఇవన్నిటికీ, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆయన నుంచి వచ్చారు కనుక అలా మూల కారణం. సో ఈ బ్రహ్మాండంలో. సో ఇక్కడ మనము ఈరోజు చర్చ ముగిద్దామంట. ఇంకా మిగతా విషయాలు, మిగతా శ్లోకాలు మనం రేపు చర్చించుకుందాము. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ కీ జై, అనంతకోటి వైష్ణవ వృంది కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, संवेद गौर भक्त वृंद की जय, निताय गौर सीधनाथ प्रेमानंदे हरि हरि।